అనుక్షణం ప్రజల పక్షమైన N5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో పర్యటించిన గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో వెలిసిన కూసాలు, భూ కబ్జాలను అడ్డుకున్న సిపిఎం నేతలు. మట్కా కింగ్ పిన్ పద్మనాభం ఆడిస్తున్న ఆటకు పోలీసులు అండదండలు, ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో బయటపడ్డ సంచలన విషయాలు. తెదేపాకు అండగా వడ్డే ఓబన్న వారసులు, వడ్డర్ల సమావేశ మందిరానికి స్థలం కేటాయిస్తామన్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. 2v1 అన్నమయ్య జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సోర్స్ కనెక్టివిటీ కల్పించడం, నీటి వనరుల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం మరియు బ్రీచ్ అయిన నీటి వనరుల పునరుద్ధరణ అంశాలపై గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన వాసర ల్యాబ్స్ నిపుణులు సమర్పించిన నివేదికలు, మ్యాపుల ఆధారంగా జిల్లాలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంపై విస్తృతంగా చర్చించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోర్స్ కనెక్టివిటీకి ఉన్న అవకాశాలను మ్యాప్ల ద్వారా ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ముఖ్యంగా సోమల, కలికిరి, పెద్దమన్యం మరియు ఇతర మండలాల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సమీప జలవనరుల ద్వారా అనుసంధానం కల్పించగల ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో బ్రీచ్ అయిన చెరువులు, నీటి వనరులను పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎక్కడెక్కడ సోర్స్ కనెక్టివిటీ అవసరమో గుర్తించి ఆయా పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్న వివిధ నిధుల ద్వారా అత్యవసర పనులకు ఆమోదం తెలుపుతూ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరులు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరామయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గనులు భూగర్భ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటూ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికి విచ్చేసిన గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మాధ్యులు కొల్లు రవీంద్రకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నివాసానికి మర్యాద పూర్వకంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నివాసంలో అల్పాహారం తీసుకున్న మంత్రి వలసపల్లి సమీపంలోని క్వారీల సందర్శనకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి వెళ్లారు. ఎమ్మెల్యే నివాసం ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గ వడ్డర కులస్తుల సమీక్ష సమావేశం నేడు విజయవాడ పార్వతీ పరమేశ్వర కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డే ఓబన్న వారసులుగా గుర్తింపు పొందిన వడ్డర కులస్తులు స్వతంత్ర పోరాటంలో సైతం క్రియాశీలకంగా పాల్గొన్నట్లు చరిత్రలు చెబుతున్నాయని, భవన నిర్మాణంలో వడ్డర్ల కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి నైపుణ్యానికి నిదర్శనంగా ఎన్నో భవనాలు వెలుస్తున్నాయని అన్నారు. వడ్డర్ల సమాజ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వడ్డర్ల భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ డాన్స్ రెడ్డి, బీజేపీ నాయకులు బండి ఆనంద్, టీడీపీ రూరల్ ఉపాధ్యక్షులు బండి అమర, మాజీ ప్రధానోపాధ్యాయులు రెడ్డప్ప, పెద్ద ఎత్తున వడ్డర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్న నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టయిందే. చదువుకుండానే పారామెడికల్ సర్టిఫికెట్లు సృష్టించి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కాకుండా పేదల పథకాలకు కూడా కన్నం వేశాడు ప్రబుద్ధుడు. అధికారులు కళ్లు కప్పి చట్టాన్ని చేతుల్లో తీసుకుని దాయిదీ భూమినే కాకుండా ఊరి చావడిని సైతం ఆక్రమించిన వైనం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. N95 తమకు దక్కాల్సిన చట్టబద్దమైన భూమిని అప్పగించకుండా అధికార బలంతో తనను వేధిస్తున్నాడంటూ బాధితుడు చంద్రమోహన్ మదనపల్లి ప్రెస్ క్లబ్ వేదికగా కన్నీటి పర్యంతమయ్యారు. కలకడ మండలం కొత్తగండ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి అసలు ఎలాంటి పారామెడికల్ కోర్సు చదవకుండానే కాలేజ్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ప్రస్తుతం ప్రభుత్వ హెల్త్ అసిస్టెంట్ గా చలామణి అవుతున్నట్లు బాధితుడు ఆధారాలతో సహా నిరూపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం అసలు సదరు కాలేజ్ అడ్రస్ లో విద్యా సంస్థ లేదని బాధితుడు స్పష్టం చేస్తున్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడుతూ నెలకు వేలల్లో ప్రభుత్వ జీతం తీసుకుంటున్న సదరు ఉద్యోగి మరోపక్క 2 రేషన్ కార్డులు సృష్టించి ప్రభుత్వ నిబంధనలకు పాత్ర వేశాడు. 2006 నుంచి ఉద్యోగిగా ఉంటూనే రేషన్ బియ్యం, ఇతర పథకాలు నొక్కేయడమే కాకుండా తన తల్లి కాంతమ్మ పేరు మీద ఉన్న మరో రేషన్ కార్డులో అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు బాధితుడు చంద్రమోహన్ ఆరోపిస్తున్నారు. ఎంక్వైరీలో చూపించున్నాడు, కానీ ఆ కాలేజ్ అడ్రస్కి వెళ్తే నేను ఆర్టీఐ ద్వారా సంప్రదించినప్పుడు అసలు అక్కడ కాలేజే లేదు. ఇదే కాకుండా ఒక రేషన్ కార్డుని ఎంప్లాయీ అనేసి 2006 నుంచి ఒక రేషన్ కార్డుని కలిగి అన్ని ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందుతున్నాడు. తన తల్లిగారైన కాంతమ్మ పేరు మీద కూడా ఒక రేషన్ కార్డు కలిగి అందులో తిరిగి తన కొడుకును చేర్చి దాని ద్వారా కూడా లబ్ధి పొందడం, ఇప్పటికీ తనకి సంబంధం లేని ఆస్తిని ఆన్లైన్ చేసుకొని
దానికి సంబంధించిన ఈ క్రాప్, రైతు భరోసా పథకాలన్నీ లబ్ధి పొందడం, తల్లిగారైన కాంతమ్మ పేరు పైన ఇప్పటికీ 3 ఎకరాల 10 సెంట్లకి ఆన్లైన్ నందు నమోదు చేయబడి ఆధార్తో లింక్ చేయబడి ఉండడం, ఇవన్నీ ప్రభుత్వ అధికారులని తప్పుదారి పట్టిస్తూ లబ్ధి పొందడమే కాకుండా ఊరి యందు ఎప్పటి నుంచో చేదబావి, నీటి కోసం వేసిన చేదబావిని కూడా ఆక్రమించి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఇది నేను ఆర్టీఐ వేసినప్పుడు మండల డెవలప్మెంట్ అధికారు మనకి ఎండిఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది 2 చేదబావిలు ఉండేటివని, కానీ ఇప్పుడు పూడికకు దారి తీసాయని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. సో అది కూడా ఇతనే ఆక్రమించి ఇల్లు కట్టుకోవడం జరిగింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారు మరియు రెవెన్యూ వారు స్పందించి నా సమస్యను పరిష్కరించాలని, నాకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురి బాధితులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన నివాసం వద్ద వివిధ నియోజకవర్గాలకు చెందిన 7 మందికి 8.50 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తంబళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాలకు చెందిన బాధితులు తన వద్దకు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధి కోరుతూ తన వద్ద అప్లికేషన్లు అందించిన వారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి లబ్ధిదారులకు నేడు చెక్కులు అందించడం జరుగుతుందని అన్నారు. అదే మన మదనపల్లి కాన్సెప్ట్ ఏరియా వారికి నుంచి ఇచ్చేవాడి కాకపోతే పక్క కాన్సెప్ట్ ఉన్నందువల్ల నేను అది తెప్పించి మా ఇంట్లో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జాల పర్వం కొనసాగుతుందని, మదనపల్లి మండలంలో భూభాగోతం యథేచ్ఛగా సాగుతుందని, కంచెచేడు వేసిన చందంగా ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై భూములు దురాక్రమణకు శ్రీకారం చుట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గురువారం కోళ్లబైలు గ్రామం సర్వే నెంబర్ 529లో రాత్రికి రాత్రే కూసాలు నాటి 2 ఎకరాలు కబ్జా చేసిన స్థలాన్ని సందర్శించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రమైన తర్వాత ప్రభుత్వం భూములను రికార్డులు తారుమారు చేసి కాజేయడం, ఆ భూమిని లేఅవుట్ గా చూపించడం, ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం లాంటి ఆక్రమణలు జోరుగా జరుగుతోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ ఈ భూభాగోతం దర్జాగా సాగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. రియల్ ఎస్టేట్ మాఫియాకు అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో భూములు చేపట్టే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోందని దుయ్యబట్టారు. భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సైతం దందాల్లో భాగస్వాములు కావడం కారణంగా అడ్డు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు జానుడు ఇంటి జాగా కోసం గుడిసెలు వేసుకుంటే బెదిరింపులకు పాల్పడి దాడులు చేసే అధికార యంత్రాంగం భూ కబ్జాదారులకు వంతపాడడం దుర్మార్గమన్నారు. భూ కబ్జాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, మదనపల్లి మండలంలోని బీకేపల్లి, కోళ్లబైల్, బసినికొండ గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయో లెక్క తేల్చాలని డిమాండ్. భూ ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని, రాత్రికి రాత్రే కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు నాగరాజు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల కోసం, కొన్ని సంస్థల కోసం కేటాయింపులు కూడా జరిగినాయి. మిగిలి ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకోవాలని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి రెవెన్యూ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారంలో అయితే ఈరోజు రాత్రికి రాత్రి వచ్చేసి కూసాలు నాటేశారు. మొత్తం ఇదంతా మేము మాదే అని చెప్పి ఈ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఇటువైపునేమో ఏసీ గోడౌన్ ఉంది, ఆర్కే టైల్స్ వెనకాలనే 532 సర్వే నెంబర్ ఉంది, అది రిజిస్టర్ అయింది, అది కూడా మాదే అని చెప్పే పద్ధతుల్లో ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా చేస్తా ఉన్నాడంటే రెవెన్యూ అధికారుల సహకారంతోనే కదా జరుగుతూ ఉంది. ఎందుకని చోద్యం చూస్తున్నారు? ఎందుకని భూ ఆక్రమణల మీద కేసులు నమోదు చేయలేకపోతా ఉన్నారు? అప్పుడేమో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పేదల మీద ప్రతాపం చేస్తారు. ఏదైనా ఇళ్ల స్థలాల కోసం 1 సెంటు 2 సెంట్లు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. ఇట్లా ఎకరాలు ఆక్రమించుకునే వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోకపోతున్నారు? మదనపల్లి మండలం కోళ్లబైలు గ్రామ పంచాయతీ 1కు సంబంధించి సర్వే నెంబర్ 529లో ప్రభుత్వ స్థలం అంటూ గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ మురళీ గారు ఇది ప్రభుత్వ స్థలమని నిర్ధారించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటికి మురళీ గారు అట్లా పోయినారో లేదో ఆయన మీద కేసు వచ్చింది, పక్కన పోతానే ఈరోజు ఇక్కడ చూస్తే నెలలు గడసుకనే 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు లేచిపోయినాయి. అది కాకుండా ఇక్కడ పంచాయతీ వాళ్ళు బోర్ వేస్తే ఆ బోర్ కూడా కూసాలు నాటేసి ఇదంతా మాదే స్థలం అనేది వారంలో ఈరోజు కబ్జాదారులు ఉన్నారంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క చలువు వల్లనే వీళ్ళు ముందుకు పోతున్నారంటే, అంటే భూ కబ్జాదారులకి అధికారులు
రెవెన్యూ అధికారులు పూర్తి వత్తాసు పలుకుతూ మేముండా మీరు ఆడ ఖాళీ ఉంటే ఆడ వేసుకొని మేము చూసుకుంటాం అనే ఉద్దేశంతో కబ్జాదారులకి ఎకరాలు దారాదత్తం చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి మదనపల్లి ప్రాంతంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రైవేట్ మద్యం గోడౌన్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల హమాలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు శాశ్వత ప్రభుత్వ మద్యం గోడౌన్ నిర్మించాలని కోరుతూ హమాలీలతో కలిసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేట్ గోడౌన్ నిర్వహణ అత్యంత అధ్వాన్నంగా ఉందని, గోడౌన్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి కారణంగా హమాలీలు డస్ట్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రోజు కష్టపడి పనిచేసే కార్మికులకు కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం శాఖలో పనిచేస్తున్న హమాలీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో కూడిన శాశ్వత ప్రభుత్వ మద్యం గోడౌన్ను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే గోడౌన్లో పనిచేస్తున్న హమాలీలకు మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గది, భద్రతా పరికరాలు, వైద్య సౌకర్యాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి కార్మిక హక్కులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీలు నరేష్, సుబ్రహ్మణ్యం, నరసింహ, బాలాజీ నాయక్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదాయానికి గండి కడతా ఉంది కాబట్టి ప్రభుత్వ స్థలంలోనే శాశ్వతంగా సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులో పనిచేస్తున్నట్టు అమ్మాయిలందరూ కూడా దుమ్ము ధూళికి గురైపోయి అనారోగ్యానికి గురైపోతున్నారు. అందరూ కూడా డస్ట్ అలర్జీకి గురైపోతూ ఉన్నారు. కాబట్టి దాని మెయింటెనెన్స్ కూడా చాలా అధ్వానంగా ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి హమాలీలు కనీసం టాయిలెట్లకు పోవాలన్నా కూడా మరుగుదొడ్లు లేనటువంటి అసౌకర్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఆ విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది. సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం. సందర్భంగా ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి పక్షాన మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మట్కా కింగ్ పిన్ పద్మనాభం ఆడిస్తున్న ఆటకు పోలీసులు అండదండలో. మట్కాపై పోలీసు ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో సంచలన విషయాలు. మట్కా ముఠాతో చేతులు కలిపిన పోలీసులు. శ్రీకాళహస్తి 1 టౌన్ సీఐ ప్రకాష్ నెలకు 1,00,000 తీసుకుంటున్నట్లు నిర్ధారణ. గతంలో శ్రీకాళహస్తిలో పనిచేసిన సీఐ గోపి మట్కా నిర్వాహకులకు సహకరించాలని ప్రస్తుత సీఐని కోరినట్లు నిర్ధారణ. సీఐ డ్రైవర్ ప్రతాప్తో పాటు ఉన్నతాధికారులకు నెలవారీ మామూలు. డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ప్రవీణ్ ద్వారా ఓ ఉన్నతాధికారికి నెలకు 40,000 బదిలీ. ఇక ఐడి పార్టీ క్రాంతి, కానిస్టేబుల్ హేమాద్రి మట్కా నిర్వాహకుల నుంచి నెలవారీ మామూలు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలోను EEE విభాగానికి చెందిన విద్యార్థులు ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ అనే వినూత్న ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. మిట్స్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఏవి పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అభివృద్ధి చేసిన ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ బ్యాటరీల భద్రత, పనితీరు మరియు విశ్వసనీయతను మెరుగుపరిచే వినూత్న పరిష్కారం అని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా బ్యాటరీలోని వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రత వంటి కీలక సూచికలు తక్షణమే పర్యవేక్షించడంతో పాటు బ్యాటరీ ఛార్జ్ స్థితి, ఆరోగ్య స్థితులను కూడా అంచనా వేయవచ్చని అన్నారు. హెస్టెరిసిస్ నియంత్రణ పద్ధతిలో పనిచేసే శీతలీకరణ వ్యవస్థ ద్వారా బ్యాటరీ ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అలాగే వైఫై సాంకేతికత సహాయంతో థింగ్ స్పీక్ క్లౌడ్ వేదికపై దూర పర్యవేక్షణ, డేటా నిల్వ సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రత, అధిక కరెంట్, తక్కువ వోల్టేజ్ వంటి ప్రమాదకర పరిస్థితులను గుర్తించి తక్షణ హెచ్చరికలను అందించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకత అని తెలిపారు. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ వ్యవస్థ అత్యుత్తమ ఫలితాలను సాధించిందని, ఎలక్ట్రిక్ వాహనాలు, పునర్వినియోగ శక్తి నిల్వ వ్యవస్థలు మరియు స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ రంగాల్లో ఇది విస్తృతంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 8,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారంగా నిలిచిందని, ఈ ప్రాజెక్టు యొక్క వినూత్న రూపకల్పనకు సంబంధించి భారతీయ పేటెంట్ దరఖాస్తును మిట్స్ మరియు ఐపీఎఫ్సి సంస్థల ద్వారా దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును డాక్టర్ ఏవి పవన్ కుమార్ పర్యవేక్షణలో ఎన్ నిహాంత్ కుమార్, ఏ నాగవర్ధన్ రెడ్డి, సి నవ్యశ్రీ, ఎస్ షాహుల్ హుసేన్ విజయవంతంగా రూపొందించారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.